హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసేది ఈజీగా నేర్చుకుందాం రండి. చూద్దాం. అందరూ క్రాస్ కటింగ్ కష్టమని అనుకుంటారు, కాదండి. ఈజీగా మనం జాకెట్ బ్లౌజ్ ఆల్తితోనే సింపుల్గా అంత మార్కింగ్ చేసుకొని బాగా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. అందరూ అనుకున్నంత కష్టమేం కాదు, సింపుల్గానే కట్ చేసుకోవచ్చు ఈజీగా. కటింగ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. జాకెట్ ఏం రిమార్కు లేకోకుండా వస్తుంది. కటింగ్ చూస్తాం. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అంతా బ్లౌజు ఆల్తి బ్లౌజ్తోనే టేపు అది అంతా ఏమి ఉండదు. ఆది బ్లౌజ్తోనే కటింగ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. తగ్గన 1 ఇంచు నడుము ఎమ్మింగుకు వదులుకొని పైన కుట్లలేక వదులుకుని అంత స్కేల్తో లైన్స్ మార్క్స్ వేసుకొని తీసుకున్నాక అది బ్లౌజు పెట్టి మార్కింగ్ వేసుకుందాం. ఆల్తి బ్లౌజ్తోని మనం ఇప్పుడు అంతా కాబట్టి నీట్గా దాన్ని మడత పెట్టుకొని ఫ్రంట్ భాగం గీసుకుందాం. మళ్ళీ చంక క్రాస్ పట్టి ఇంకా వెనకల వేస్ట్కు అంతా వదులుకొని మార్కింగ్ దాని ప్రకారం స్కేల్తో గీతలు వేసుకొని గీసుకొని అంతా చాలా ఈజీగా క్రాస్ కటింగ్ అని అంత మనం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. బాగా సింపుల్గానే నేర్చుకోవచ్చు. ఒక్కసారి ఈ కటింగ్ నేర్చుకున్నారంటే ఎంత ఈజీనా క్రాస్ కటింగు అనుకుంటారు. కటింగ్ చేసుకుంటే కుట్టడం ఈజీ అండి. కుట్టేది ఏం పెద్ద పని కాదు, కటింగ్లోనే ఉంటుంది అంతా. కటింగ్ ఇంత సింపుల్గా చూస్తే ఎవరైనా కనుక మన వరకు మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు. వేరే వాళ్ళవి కుట్టుకోకుండా కనుక క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్గా ఈ కటింగ్లో పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. బ్లౌజ్ కూడా ఏమి ఇబ్బంది లేకోకుండా, ఎక్కడ లూజ్ అనేది లేకుండా మనం సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు బాగా వేసుకుంటే బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడంతా మార్కింగ్ వేసుకొని సంఖకి రౌండ్ స్కేల్తో సంఖ గీసుకొని కొద్దిగా లోతుకు పెట్టుకోవాలి. లోతుకు గీసుకోవాలా. మళ్ళీ ఇది అంత అచ్చు వేసుకుంటాం కదా మనము, అందుకు గ్యాప్ లేకుండా మార్కర్తో గీసుకున్నామంతా. ఇప్పుడు కటింగ్ చేసుకొని చుట్టూ కట్ చేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ వేసిన దాని ప్రకారం కరెక్ట్గానే ఎట్ట గీసింటామో మనం అట్టనే కటింగ్ చేసుకున్నాం. కటింగ్ చేసుకొని ఆ పీసు ఇప్పుడు క్రాస్ వేసి దాన్ని అచ్చు అంటాం మనము. అచ్చుతో దాన్ని బాగా తట్టడిస్తే చేత్తో అట్లా అన్నామంటే ఈ మార్క్ వేసినదంతా దానికి అచ్చు పడుతుంది. ఆ అచ్చు ప్రకారంగా మనము కటింగ్ చేసుకుంటాము. కటింగ్ చేసుకుని అప్పుడు కటింగ్ ఫ్రంట్ పార్ట్కు ఇబ్బంది లేకపోకుండా కటింగ్ చేసుకోవచ్చు. అది సరిగా లైట్గా కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా మార్క్ దానిపైన లైట్గా కనబడితే దానిపైన కొంచెం గీసుకుంటే మనకు ఇక్కడ కొంచెం కూడా పొరపాటు లేకుండా కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసుకు ఫ్రంట్ భాగం అది లోతు కూడా తీసినాము కదండి, గీసాము. అది కూడా మళ్ళీ అట్లా గీసుకొని అంత కటింగ్ చేసుకోవాలా. కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ. అంత మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకున్నాం. కటింగ్ చేసుకున్నాక మళ్ళీ క్రాస్ పట్టీలు తీసుకుందాం. ఇదంతా సంకల కాడ భుజాల పైన తీసేసి అంతేనండి. మనము కష్టం అనుకుంటే కష్టం
కొంచెం ఇష్టంగా నేర్చుకున్నామంటే ఇష్టం. ఇప్పుడు మనకు డౌట్ ఉందనుకో, తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందని, ఆ మార్కింగ్ ప్రకారం పెట్టి చూస్తే కరెక్ట్గా వస్తుంది బాగా. ఇంకా నీకు ఏ పొరపాటు ఉండదు. మనం మార్క్ ఎట్లా వేసినామో అట్టనే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్కి రౌండ్ తీసుకుందాం. రౌండ్ కట్ చేద్దాం. ఇది సెంటర్కి చేసి ఇట్లా సెంటర్ పెట్టి ఒక మార్క్ వేసుకొని స్కేల్తో గీసుకొని, రౌండ్ స్కేల్ ఉండాలి. రౌండ్ నెక్ బాగా వస్తుంది. లేదంటే మనం చేతితో గీసినామంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. రౌండ్ రాకోకుండా ఏదో ఒక మూల ఎత్తిపోతుంది. రౌండ్ కావాలంటే మీకు కటింగ్ చేసి నేను చూపిస్తాను చూడండి. ఆ స్కేల్తో గీయడం వల్ల అంత రౌండ్గా వస్తుందో. రౌండ్ బాగుంటేనే జాకెట్ బాగుంటుంది. అందుకే రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా. ఇప్పుడు అన్నీ కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టి లైనింగ్ అంతా మళ్ళీ కటింగ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ ఒకటి తీసుకొని, క్రాస్ బెల్ట్ కూడా అంతేనండి. ఇంకా ఆల్ది బ్లౌజ్కు ఉన్నట్లే కొంచెం ఎక్స్ట్రాలు పెట్టుకొని కటింగ్ చేస్తే క్రాస్ బెల్ట్ రెడీ అవుతుంది. క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కటింగ్ చేసుకుందాం. బ్లౌజ్ పీస్ మళ్ళీ హ్యాండ్స్ కూడా ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ పెట్టి బ్లౌజ్ పీస్ మీద కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. మళ్ళీ స్టిచ్ చేసుకున్నప్పుడు అదంతా ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పీస్ బ్యాక్ కూడా అంతే ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఫ్రంట్ పీస్ అయితే మనం ఈ లైనింగ్ ఎట్లా కటింగ్ చేసుకున్నామో క్రాస్ పెట్టి ఈ మా జాకెట్ పీస్కి కూడా క్రాసే పెట్టి కటింగ్ చేసుకోవాలా. ఇది క్రాస్ పెట్టి ఇది మామూలుగా పెడితే మళ్ళీ జాకెట్ బాగుండదు. రెండు క్రాస్ పెట్టే కటింగ్ చేసుకోవాలా. కటింగ్ చేసుకుంటే నీకు రెండు కరెక్ట్ ఉంటాయి. జాకెట్ నీకు బాగా వస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం. క్రాస్ బెల్ట్ తీసుకుంటే ఇంకా నీకు అన్ని పీసులు వచ్చినట్టే. బ్యాక్ నెక్, ఫ్రంట్, హ్యాండ్స్, ఇంకా మెడ పీసు, ఇంకా పట్టీల కోసం ఇవన్నీ అన్నీ రెడీగా అయినాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి.